పరిస్థితుల్లో ఈ రోజుల్లో మన ముందు అమెరికా కూడా బహుశా తోక జాడించే అవకాశం లేదు. గతంలో పాకిస్తాన్లో ఉగ్రవాదం పెంచి పోషించడానికి అప్పట్లో అమెరికా కూడా కారణమే, బ్రిటన్ కారణమే, పశ్చిమ దేశాల కారణమని ఆ దేశ రక్షణ మంత్రి కూడా చెప్పాడు. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో బహుశా అమెరికా డైరెక్ట్గా పాకిస్తాన్కి సపోర్ట్ చేసే అవకాశం లేదు. కానీ చైనా ఏం చేస్తుంది? ఇప్పటికే చైనా సరిహద్దులో కుయుక్తులు పన్నుతూ ఉంది. ఈ నేపథ్యంలో చైనా పాకిస్తాన్కి ఏ మేర సపోర్ట్ చేస్తుంది అనే విషయంపై పెద్ద ఎత్తున ఆసక్తి కూడా కనిపిస్తోంది. పాకిస్తాన్కు మద్దతుగా నిలబడతామని చైనా విదేశాంగ మంత్రి వెల్లడించినట్టుగా తెలుస్తోంది. పహల్గాం ఉగ్రదాడి కేసులో నిష్పాక్షిక దర్యాప్తు జరిపించాలి అని చైనా కూడా అంటోంది. ఇప్పటికే ఒక తటస్థ వేదిక పైన దర్యాప్తు జరిపించండి, మేము ఏ తప్పు చేయలేదు అని పాకిస్తాన్ అంటోంది. ఒక తటస్థ వేదిక పైన దర్యాప్తు జరిపించండి, మేము దేనికైనా సిద్ధమే, మా నిజాయితీ బయటపడుతుందని పాకిస్తాన్ ప్రేలాపనలు చేస్తున్న సమయంలో చైనా సహాయాన్ని పాకిస్తాన్ కోరుతుంది. ఇప్పటికే నీళ్ళు ఆపేశాం, అటు నావికాదళ విన్యాసాలు చేస్తున్నాం, ఎయిర్ ఫోర్స్ విన్యాసాలు చేస్తూ ఉంది, కొన్ని క్షిపణి పరీక్షలు కూడా మనం చేస్తున్న నేపథ్యంలో చైనా సహాయాన్ని పాకిస్తాన్ కోరుతూ ఉంది. మా ప్రతినిధి సచిన్తో మాట్లాడదాం. సచిన్, ఒక్కసారి పాకిస్తాన్ మంత్రి మాట్లాడారు, పాకిస్తాన్ మంత్రి ఏం మాట్లాడారో చూద్దాం. अगर हमारा पानी बंद करेंगे तो फिर जंग के लिए तैयार हो जाएं। ये जो गोरी, शहीन, गजनवी, ये चौकों में सजाने के लिए नहीं हमने रखे हुए, ये हमने हिंदुस्तान के लिए रखे हैं बाबा। ये जो 130 एटॉमिक हमारे पास वेपन है वो हमने सिर्फ मॉडल बनाने के लिए नहीं रखे हुए, और आपको पता ही नहीं कि हमने पाकिस्तान के किस किस हिस्से में रखे हुए हैं। ये दुनिया भी जानती है, आप भी जानते हैं, वरना आप तो इतने मक्कार बनिए हैं कि अभी तक पाकिस्तान के ऊपर कई दफा हमलावर हो चुके होते। आपने बड़ी दफा कोशिश की, लेकिन जब आपको पता चला कि हमारे शाहीन जो है फिजाओं में आ गए हैं तो आप भाग गए। तो इसलिए मैं दोबारा दोहराने लगा हूं, ये जो बैलिस्टिक मिसाइल हैं, ये जो क्रूज मिसाइल हैं, ये जो शाहीन है, गौरी है, ये मैं फिर दोहराने लगा हूं, ये हमारे चौकों में नहीं है, ये हमारे बिल्कुल आप इनका रुख आपकी तरफ है और किसी की तरफ नहीं है। तो इसलिए ये सोचना भी ना कि आप पाकिस्तान की हदूद को क्रॉस करोगे, अगर सोचोगे भी तो उसका खमियाजा आपको भुगतना पड़ेगा। పాకిస్తాన్ మంత్రి మాట్లాడుతున్న మాటలు విన్నారు కదా. వాళ్ళ దగ్గర ఏకంగా 130 అణుబాంబులు ఉన్నాయంట, వాటితో మేము యుద్ధానికి దిగుదాం అని అంటూ ఉన్నారు. ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా ఒంటరి అయిపోయాడు, ప్రపంచం ముందు దోషిగా నిలబడుతూ ఉన్నాడు, దొంగ దెబ్బలు కొడుతూ ఉన్నారు, భారత పైన ఇంకా బుద్ధి రాలేదు, ఇప్పుడు భయంలో ఉంది పాకిస్తాన్, నీళ్ళు ఆపేసాం, కరువులో ఉంది, రాబోయే రోజుల్లో ఇంకా పాకిస్తాన్లో కరువు రాబోతుంది. ఇలాంటి సమయంలో ఇంకా పిచ్చి ప్రేలాపనలు పేలుతూ చైనా దగ్గరకు పరిగెట్టారు. చైనాను అడుగుతూ ఉన్నారు, మీ సహాయం మాకు కావాలి, భారత్ మాపై యుద్ధానికి దిగితే మీరు మాకు సాయం చేయండి అని ఇప్పుడు చైనా దగ్గరికి పరిగెట్టారు. చైనా కూడా దొంగ దేశమే, చైనాను కూడా నమ్మటానికి అవకాశం లేని దేశం. చైనా కూడా భారత్పై ఎప్పుడు కయ్యానికి కాలు దూదామా, ఎప్పుడు అవకాశం దొరుకుతుందని చైనా కూడా ఎదురు చూస్తూ ఉంటుంది. ఇలాంటి సందర్భంలో చైనా విదేశాంగ మంత్రి, పాకిస్తాన్ విదేశాంగ మంత్రి మాట్లాడుకున్నారు. మరి మీరు అనుకుంటూ ఉన్నారా, మీరేమనుకుంటున్నారు? చైనా పాకిస్తాన్కు మద్దతుగా నిలబడుతుందని మీరు అనుకుంటున్నారా? మీ అభిప్రాయం కామెంట్ బాక్స్లో తెలియచేయండి. మా ప్రతినిధి సచిన్ ఉన్నారు పూర్తి సమాచారం అందించడానికి. సచిన్, మొత్తం ప్రపంచ దేశాల ముందు పాకిస్తాన్ ఒంటరి అయిపోయిన ఈ సందర్భంలో చైనా విదేశాంగ మంత్రి, పాకిస్తాన్ విదేశాంగ మంత్రి మాట్లాడుకున్న ఈ సందర్భాన్ని ఎలా చూడాలి? చైనా పాకిస్తాన్కు అండగా నిలబడే అవకాశం ఉందా? అంతకన్నా ముందు ఈ క్వశ్చన్ కి సంబంధించి మీరు ప్రశ్న రైజ్ చేసినప్పుడు పాకిస్తాన్ మంత్రి మాట్లాడాడు కదా రోహిత్, ఆయన ఏమంటాడు? టెక్టానిక్ అంటాడు. బహుశా వాళ్ళు చదివేంటి ఇక్కడ అర్థమైపోతుంది. అదే టెక్టానిక్, అదే టాక్టికల్ న్యూక్లియర్ వెపన్స్, అదే ఆయనకి తెలీదు. అది రైల్వే శాఖ మంత్రి అక్కడికి సంబంధించి. కమింగ్ బ్యాక్ టు ద క్వశ్చన్ మీరు అడిగింది, ఆయన పాకిస్తాన్ కి సంబంధించి యుద్ధ భయం నెలకొన్నప్పటి నుంచి మద్దతుగా నిలిచిన దేశాలు ప్రధానంగా కనిపించింది ఇరాన్. ఇప్పుడు దీనికి గొంతు కలిపింది చైనా. చైనా గొంతు కలిపిన పరిస్థితి ఎందుకు వచ్చింది అనే క్వశ్చన్కి చాలా కారణాలు ఉన్నాయి. వాటిని ఒక్కొక్కటిగా నేను మీకు తెలిపే ప్రయత్నం చేస్తాను రోహిత్. మొట్టమొదటిది నిన్న జరిగిన యుఎన్ఎస్సి, అక్కడ మీటింగ్ లో యుఎన్ఎస్సికి సంబంధించి జరిగిన భేటీలో ఇక్కడ చైనా మద్దతుగా వెళ్ళింది. ఏమంటుంది? పాకిస్తాన్ కి మద్దతుగా కౌంటర్ టెర్రరిజం కి సంబంధించి మేము మద్దతుగా ఉంటాం. అండ్ అలాగే పహల్గాం అటాక్ మీద నిన్న పాకిస్తాన్ అక్కడ ఏమంది? ఇంపార్షియల్ ఇన్వెస్టిగేషన్ జరగాలి. ఎవరిదయ్యా ఇంపార్షియల్ ఇన్వెస్టిగేషన్? ఎవడు కోరుకుంటారు ఇంపార్షియల్ ఇన్వెస్టిగేషన్? ఎవరికి తెలియదు, ప్రపంచం మీకు తప్ప అందరికీ తెలుసు. ఇది మీరు చేస్తున్న దుర్మార్గం అని చెప్పి. సో యుఎన్ఎస్ కౌన్సిల్ కి సంబంధించి మాట్లాడిన సందర్భంలో ఇక్కడ పాకిస్తాన్ కి సపోర్ట్ గా వెళ్ళింది, పాకిస్తాన్ కి మద్దతు ఇచ్చింది చైనా మాత్రమే ఇక్కడ సపోర్ట్ ఇచ్చింది. సో అలాంటి చైనా ఈ రోజు మళ్ళీ పాకిస్తాన్
డిప్యూటీ ప్రధాని, పాకిస్తాన్ డిప్యూటీ ప్రధాని ఇషాక్ దార్తో మాట్లాడారు చైనా ఫారెన్ మినిస్టర్, చైనా విదేశాంగ మంత్రి. అది కూడా మళ్ళీ వేరే వాళ్ళు కాదు, ఎందుకంటే విదేశాంగ శాఖకు సంబంధించి ఇప్పుడు ఆ కన్సర్న్ ఉంటూ ఉంటుంది వాళ్ళకున్న దేశాలతో. ఎందుకు పాకిస్తాన్ ఇక్కడ కన్సర్న్ ఉంది? ఎందుకంటే ఫస్ట్ గా బలూచిస్తాన్ లో సిపెక్ కి సంబంధించి రోడ్ ఇనిషియేటివ్ సంబంధించి ఉంది కాబట్టి సిపెక్ కి సంబంధించి వాళ్ళకి ముందు ఎందుకు బలూచిస్తాన్ లో తలనొప్పి. ఇప్పటికీ లక్షల కోట్లు ఖర్చు పెట్టింది చైనా, అక్కడ విసిగి వేసారిపోయింది. రెండోది ఇక్కడ ఆర్మ్స్ కావచ్చు, మరి ముఖ్యంగా ఈ మిలిటరీకి సంబంధించి యుద్ధ వాహనాలు కావచ్చు, యుద్ధ వాహన నౌకలు కావచ్చు, ఇలాంటి వాటికి సంబంధించి యుద్ధ సామాగ్రిని సమకూర్చడంలో డీలర్స్ గా మాట్లాడుకో లేక సప్లైర్స్ గా మాట్లాడుకున్న నేపథ్యంలో పాకిస్తాన్ కూడా కీలకమైన స్థానం కావచ్చు, లేక కీలకమైన భాగస్వామ్యం కావచ్చు, లేక కీలకంగా సప్లై చేస్తుంది చైనా మాత్రమే వాళ్ళకి. నాళ్ళు యూఎస్ సంబంధించి లేకపోతే అఫ్కోర్స్ F-16 లాంటి ఫ్రాన్స్ నుంచి కావచ్చు, ఇలా అనేకమైన ఉన్నప్పటికీ కూడా వాళ్ళకి ప్రధాన సప్లయర్ ఇక్కడ చైనా మాత్రమే. సో ఇటువంటి అన్ని కారణాలు ఉన్న నేపథ్యంలో దాంతో పాటు మరి ముఖ్యంగా రోడ్ అండ్ సిపెక్ కి సంబంధించి ఆ రోడ్ ఇనిషియేటివ్ సంబంధించి మాట్లాడుకున్న సందర్భంలో లక్షల కోట్లు విసిట్ చేస్తుంది. తన సైన్యాన్ని కూడా అక్కడ మోహరింపజేసిన పరిస్థితి ఉంది రోహిత్. కాబట్టి ఇప్పుడు చైనాకి తప్పని పరిస్థితి. ఎందుకంటే అయితే పాకిస్తాన్ ని వెనకైనా లాగేసుకోవాలి వాళ్ళు, అంటే తమ స్వాధీనంలోకి తీసేసుకునే ప్రయత్నం చేస్తుంది, లేకపోతే మద్దతు ఇచ్చినట్టుగా ఇచ్చి ఇది పాకిస్తాన్ ని తన గ్రిప్ లో తీసుకునే ప్రయత్నం చేస్తుంది. బియాండ్ దట్ ఇంకొక చర్చ ఏం జరుగుతోందంటే ఇప్పటికే ట్రేడ్ వార్ జరుగుతోంది ఇటు అమెరికాకి అలాగే చైనాకి. ఇటువంటి సినారియోలో కనుక ఒక్కసారిగా ముందడుగు వేస్తే ఇది ఇంకో ప్రశ్న యుద్ధానికి దారి తీయచ్చు, ఇంకో మూడో ప్రపంచ యుద్ధానికి దారి తీయచ్చు. ఒకవేళ పాకిస్తాన్ కి సంబంధించి చైనా దానికి వెళ్తే భారత్ కు అమెరికా రంగంలోకి దిగుతుంది. అఫ్కోర్స్ మీరు ఇందాక అన్నట్టుగా అమెరికా ఎప్పుడు ఎవరిని నమ్మడానికి లేదు, ఇక్కడ నేపథ్యానికి కూడా అటువంటి సినారియో కనిపిస్తోంది. సో ఇన్ని రకాల కారణాలు అయితే మాత్రం కనిపించడం జరుగుతోంది. కమింగ్ బ్యాక్ టు వాళ్ళకి అంటే నిజానికి పాకిస్తాన్ కి సపోర్ట్ చేసే అవకాశం ఉన్న దేశాలు ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో డైరెక్ట్ గా పాకిస్తాన్ వైపు సపోర్ట్ చేయకుండా బహుశా తటస్థంగా ఉండే అవకాశం ఉంటుంది. కానీ పాకిస్తాన్ ఆశలన్నీ చైనా వైపే కనబడుతున్నాయి. చైనా నుంచి ఇప్పటికే ఆయుధాలను దిగుమతి చేసుకుంటుంది, చైనా నుంచి ఇప్పటికే యుద్ధ సామాగ్రిని దిగుమతి చేసుకుంటుంది. ఇప్పటికే చాలా ఆర్డర్స్ ఉన్నాయి, బహుశా కొన్ని ఆర్డర్స్ 2028లో డెలివరీ అయ్యే అవకాశం కూడా ఉంది, అంటే ఆయుధాలను సప్లై చేస్తుంది. సో ఈ సమయంలో చైనా లాగా నిలబడే దేశాలు ఇంకేమైనా ఉండే అవకాశం ఉంటుందా? చైనా సైనికులను ఉద్యమం వస్తే చైనా సైనికులను పంపే అవకాశం ఉంటుందా? కేవలం యుద్ధ సామాగ్రిని మాత్రమే సప్లై చేసే అవకాశం ఉంటుందా? ఒక ఇంట్రెస్టింగ్ పాయింట్ మీరు టచ్ చేశారు. మీరు అన్నారు యుద్ధ సామాగ్రిని టచ్ చేసే అవకాశం ఉందా. ఇక్కడ చైనా అలాగే పాకిస్తాన్ గురించి మాట్లాడుతున్న సందర్భంలో యుక్రెయిన్ రష్యా వారిని నేను ఇక్కడ టచ్ చేయాలని అనుకుంటున్నారు. ఒక జస్ట్ చిన్న పాయింట్ మాత్రం టచ్ చేస్తాను. ఎందుకంటే యుక్రెయిన్ కి సంబంధించి కూడా పశ్చిమ దేశాలుగా పేర్కొన కావచ్చు, అమెరికా పాత్ర గురించి నేను టచ్ చేస్తాను. అమెరికా ఏమంది, యుక్రెయిన్ యుద్ధం మొదల నీకే నేనున్నాను కథలో ఉంది. ఆ తర్వాత చూస్తే తన దగ్గరున్న ఆర్మ్స్ ని అమ్ముకుంది. సో అటువంటి పాత్ర ఇక్కడ చైనా పోషించినా పెద్దగా ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే కనుక ఒకవేళ దీని అడ్వాంటేజ్ గా తీసుకొని పాకిస్తాన్ మీద సొంతం చేసుకుంటే కనుక మన మీదకి కాస్త ఆ పిడి బిగించవచ్చు అనే ఒక మార్కెట్ రైస్ అవుతుంది. కానీ చైనాకి ఇప్పటికే అర్థమైంది పాకిస్తాన్ లో బలూచిస్తాన్ అని ఒకటి ఉంది, ఆ బలూచిస్తాన్ అనేది వాళ్ళ దగ్గర రానివ్వటం లేదు అనేది. సో అక్కడ కూడా వాళ్ళు గ్రూప్ పెంచుకోవాలనుకుంటే పాకిస్తాన్ కూడా ఆక్రమించుకోవాలి, పాకిస్తాన్ మీద కూడా దాన్ని పట్టు బిగించాలన్న ప్లాన్ చేస్తుంటే ఇప్పటికే లాట్స్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ చేయడం జరిగింది. ఇన్వెస్ట్మెంట్ కాదు, ఇప్పటికే ఆ సీక్రెట్ లో భాగంగా ఏడాదికి $1 బిలియన్ వెచ్చించడం జరుగుతోంది. మరి ముఖ్యంగా